బ్యాక్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిపించే తీరుపై అంటే ఎలక్షన్ కమిషన్ తీరుపై ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ తీరుపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎంజీ రావు గారు, ఒక అంటే ఏం చెప్తారు మీరు? ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సరళిని చూశారు, ఆ తర్వాత ప్రలోభాల పర్వాన్ని చూశారు, ఇప్పుడు పోలింగ్ జరుగుతోన్న తీరును కూడా మీరు అబ్జర్వ్ చేశారు. ప్రచార సరళిని గమనిస్తే కనుక ఇక్కడ కులమతాల ప్రస్తావన పెద్ద ఎత్తున జరిగింది. అలాగే ఈ ఎలక్షనీరింగ్ విషయంలో, ప్రలోభాల విషయంలో డబ్బు పంపిణీ జరిగింది. కొన్ని చోట్ల బెదిరింపుల పర్వాన్ని కూడా మనం చూసాం. అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది అనే ప్రశ్న తలెత్తుతోంది. బీఆర్ఎస్ కూడా ఇదే విషయాన్ని ఫోకస్ రైజ్ చేస్తున్న పరిస్థితి హైలైట్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ అధికారులు అంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేసిన పరిస్థితి. రాజకీయాలను పక్కన పెడితే ఒక రాజ్యాంగ విశ్లేషకుడిగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఎలక్షన్ కమిషన్ తీరు మీద మీ కామెంట్ ఏంటి? భారత రాజ్యాంగాన్ని అమలుపరచడంలో, భారత ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎలక్షన్ కమిషన్ యొక్క పాత్ర అసలు అనిర్వచనీయమైనది అనమాట. అంటే మనం వీ కాంట్ డిఫైన్, అంతటి రోల్ ఉంటుంది. అందుకే భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చే ముందే ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్ 324 నుంచి 329 అమల్లోకి రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్ కమిషన్ అనేది భారత ప్రజాస్వామ్యానికి రథచక్రం లాంటిది. మరి ఇంతటి ప్రజాస్వామ్యానికి మూలమైన ఎలక్షన్ కమిషన్ తీరు ఎలా ఉంది, దాని సామర్థ్యం మీద ప్రజలు క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారండి. ఎక్కడంటే కేవలం ఒకే ఒక ఉప ఎన్నిక 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాధాన్యత సంతరించుకుని హైలీ ట్రెండింగ్ ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఇక్కడ ఎంటైర్ మిషనరీ ఏదో 119 స్థానాలు తెలంగాణ వ్యాప్తంగా ఏదన్నా ఎలక్షన్ జరిగితే ఎలక్షన్ కమిషన్ బరువు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ సుదర్శన్ రెడ్డి గారికి, ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ కాబట్టి స్టేట్ ఎలక్షన్ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. కేవలం 119 అసెంబ్లీ స్థానాలు జరగడం లేదండి. కేవలం ఒకే ఒక జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది. అందులో 4,01,367 మంది ఓటర్లు, 47 దాకా పోలింగ్ బూతులు, 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎంటైర్ స్టేట్ మిషనరీని ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకోవచ్చు. మరి ఈ సందర్భంలో ఎంటైర్ మిషనరీకి ఇది ఒక్కటే పని అయినప్పుడు, బరువు బాధ్యతలు తక్కువ ఉన్నప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆ బరువు బాధ్యతలు నిర్వర్తించలేకపోతుందా? ఎందుకంటే చూడండి, కుల ప్రాతిపదికన ఎలక్షనీరింగ్ జరుగుతుంది, కాన్వాసింగ్ జరుగుతుంది, మత ప్రాతిపదికన ఎలక్షనీరింగ్ జరుగుతుంది, మత కుల ప్రస్తావనలు వస్తున్నాయి. తర్వాత మూడోది ఏంటంటే ఇంటిమిడేషన్, బెదిరింపులు ఎక్కువ వస్తున్నాయి. అపోజిషను, రూలింగ్ పార్టీ కూడా ఆరోపణలు చేసుకుంటాను, ఇదిగో బెదిరింపులు వీళ్ళు చేస్తున్నారని, కుల ప్రస్తావన చేస్తున్నారని మాట్లాడుతున్నారు, మత ప్రస్తావన చేస్తున్నారు. ఇక నాలుగోది ఏంటంటే డబ్బులు, ప్రలోభాలకి గురి చేయడం. ఈ ప్రలోభాలకి డబ్బులు పంపకం. కేవలం ఒక లీడరే చెప్తున్నారు, ఎవరైనా ఇంకో పార్టీ ఒక 5,000 ఇస్తే మీరు తీసుకుని మా పార్టీకి ఓటేయండి, వాళ్ళు 7,000 ఇవ్వబోతున్నారు, 10,000 ఇవ్వబోతున్నారు. ఓపెన్గా అక్కడ చలామణి అయిపోతుంది. ఇది నేను అనేది కాదు. అక్కడ డబ్బులు ఎన్ని కోట్లు పట్టుకున్నారు, ఒక్క ఉప ఎలక్షన్లో 3 కోట్ల పైగా అక్కడ డబ్బులు దొరకడం గుర్తుపెట్టుకోవాలి. మందుకు సంబంధించిన ఈ ప్రలోభాలకి మందు, వైన్ లాంటివి దొరకడం, ఇవన్నీ ఏంటి? తర్వాత డూప్లికేట్ ఫేక్లో ఈ ఆధార్ కార్డులు ఇవి దొరకడం, ఫేక్ ఓట్లు అనేది ఒక ప్రచారం జరుగుతుంది, దొంగ ఓటర్లు వస్తున్నారనేది ఒక ప్రచారం జరుగుతుంది. మనం గుర్తుపెట్టుకోవాలి ఎన్ని ఆరోపణలు అంటే ఏంటి? ఎంసీసీ, ద గ్రేట్ టిఎన్ శేషన్ గారు పెట్టిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనే దాన్ని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తుందా? నెంబర్ 1. తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 చక్కగా చట్టాలు ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ మొత్తం అన్ని యొక్క సరంజామాన్ని అక్కడ ఉపయోగిస్తుంది. మరి ఏంటి పరిస్థితి? ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతుంది అనేది చాలా ప్రధానం. ఈ విషయంలో నేనేమన్నా వాళ్ళు ఏమన్నారనేది కాదండి. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్లో గత మూడు ఎలక్షన్లను గమనిస్తే అంతకుముందు 45%, 50%, తర్వాత 2019 ఎలక్షన్లో 45% పడిపోయింది. తర్వాత 47% ఓటింగ్ అయ్యిందండి. చాలా తక్కువ ఓటింగ్ అవుతుంది. ఇప్పుడు ఇన్ని ఆరోపణలు ఉండడం, ఎలక్షన్ కమిషను ఈ ఎంసీసీని ఇంప్లిమెంట్ చేయడంలో, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం అంటే అధికారాన్ని దుర్వినియోగపరచడం లాంటివి జరగకూడదు. మరి ఇన్ని జరిగేటప్పుడు ఎంసీసీ, ఆర్పీఏ లాంటివి ఇంప్లిమెంట్ చేయడంలో ఎలక్షన్ కమిషన్ సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల
అక్కడ ఓటింగ్ సరళి ఎలా ఉండబోతుంది అంటే 4 లక్షలు 2 లక్షలు కూడా ఓటేస్తే చాలా గొప్ప అనే ఒక ఫీలింగ్ ఉంది ఇప్పుడు. మరి ఎంతవరకు వెళ్తుంది అంటే ఇప్పుడు ఒకటే ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి హైలీ ఎడ్యుకేటెడ్ ఏరియా కాబట్టి అది రాష్ట్ర రాజధానిలో జరిగేది కాబట్టి ఓట్లు పండగని ఇవన్నీ నిర్వహించింది ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఇప్పుడు 80% తక్కువ ఓటింగ్ అక్కడ నమోదవుతే ఎలక్షన్ కమిషన్ ఎంసీసీని ఆర్పీఐని ఇంప్లిమెంట్ చేయడంలో విఫలం చెందిందనే మనం భావించాలి. ఎందుకంటే పీపుల్ ఓటేయడానికి రావాలి అంటే వాళ్ళకి దేర్ షుడ్ బి సమ్ కండ్యూసివ్ అట్మాస్ఫియర్ అండి, ప్రజాస్వామ్యబద్ధంగా. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి ఒక విధి ఉంటుంది, రాజ్యాంగబద్ధ విధి. ఆర్టికల్ 324 ఒకటే చెప్తుంది, ఓకే, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ని నిర్వహించాలి. ఫ్రీ అండ్ స్వేచ్ఛాయుత వాతావరణంలో చాలా పారదర్శకంగా ఎలక్షన్ నిర్వహించేటట్టు చూడాలి. అంటే ఓటర్లకి ఆ నమ్మకాన్ని, ఆ భరోసాని కల్పించాలి. నా ఓటు ఇంకొకటి వేయడు, నా ఓటు దుర్వినియోగం కాదు, నా ప్రలోభాలు లేవు, చక్కగా ఎలక్ట్ అయ్యేవాళ్ళు ప్రజల తీర్పుకు అనుకూలంగానే జరుగుతుందంటే ఎడ్యుకేటెడ్ కూడా బయటకు వచ్చి ఓటేస్తారంటే 80% నా అభిప్రాయం ప్రకారం 80% తక్కువ ఓటింగ్ ఇక్కడ నమోదవుతే జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ కమిషన్ ఎంసీసీని ఆర్పీఐని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రజలు దాన్ని నమ్మలేదు. ప్రజలు ఎన్నో అనుమానాలతో ఉన్నారనేది ఒకటి మనం గమనించాలి. అందువల్ల మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన బెదిరింపులతో అధికార దుర్వినియోగం అవి ఫేక్ ఓటర్లు ఇవి రావడం, బై హుక్ ఆర్ కుక్ నేను విన్ అవ్వాలని ఇవన్నీ వ్యవహరించడం, వీటన్నిటిని నిర్మూలించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్దే. ఈ భయాన్ని కలిగించాలి అభ్యర్థుల్లో, పార్టీల్లో ఈ భయాన్ని కల్పించాలి. చట్టం తన పని తాను చూసుకుంటుందని. మరి ఎలక్షన్ కమిషన్కి ఇది ఒక పెద్ద గుణపడి 80% కంటే తక్కువ ఓటింగ్ నమోదవుతే లేకపోతే ఎక్కువ నోటా ఓట్లు వచ్చినా చాలా పెద్ద ఇష్యూ అవబోతుంది. మళ్ళీ 119 స్థానాల్లో ఎలక్షన్ నిర్వహించినప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ బాధ్యత నిర్వహించగలిగిద్దా? అందువల్ల ప్రజాస్వామ్య పరిడి వెళ్ళాలంటే ఒకటేనండి, రాజ్యాంగ వ్యవస్థ అమలు జరగాలంటే ఈ ఎలక్షన్ అనేది సక్రమంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ పెట్టాలి. అదే రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నది. ఇది ఎలక్షన్ కమిషన్ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి రాహుల్ గాంధీ వారి వాళ్ళు. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క నిబద్ధతని, దాని పనితీరు, దాని విధి, రాజ్యాంగ విధి ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎంసీసీ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రజా ప్రాతినిధ్య చట్టాలు 1950, 1951 తీరు చూడాలి. పెద్ద పెద్ద గొప్ప నాయకులు, మేము గొప్ప చీఫ్ మినిస్టర్లం, పెద్ద నాయకులం, పెద్ద ఇంత రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళగలిగామనే వాళ్ళు ముందు చేయవలసిన బాధ్యత కూడా ప్రజాస్వామ్యం రాజ్యాంగం చెప్పిన ఎలక్షన్ కమిషన్ ఎంసీసీని వాళ్ళు కూడా బాధ్యత ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఓటర్లు కూడా ప్రతి వాళ్ళు ఏది ఎలా ఉన్నా తన ఓటు హక్కు అనేది చాలా ప్రధానం. అంటే ఎటువంటి పరిస్థితి ఉన్నా, ఎటువంటి అభ్యర్థి ఉన్నా ప్రతి వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవాలి. టు ఎక్సర్సైజ్ దేర్ ఫ్రాంచైజ్, దిస్ షుడ్ బి ద ప్రైమరీ బేసిక్ ఆబ్జెక్టివ్, ప్రధాన విధి ఆఫ్ ఎలక్టర్ ఓటర్కు ఉంటుందండి. అది గుర్తెరిగి ఎక్కువ ఓటింగ్ నమోదు కావాలని మనందరం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి రావు